గురుభ్యో నమః. ఉగాది రోజున వ్యూహలక్ష్మి మంత్రాన్ని జపం చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం. అసలు ఈ వ్యూహలక్ష్మి మంత్రాన్ని ఎవరిచ్చారు? ఈ మంత్రానికున్న శక్తి ఏమిటి? వ్యూహలక్ష్మి మీరు పేరు వినే ఉంటారు. మనం తిరుపతిలో స్వామివారి వక్షస్థలంలో ఉండే అమ్మవారిని వ్యూహలక్ష్మి అమ్మవారు అని అంటారు. చాలా మందికి తెలియని ఒక గొప్ప రహస్యం ఉంది. ఈ ప్రపంచంలోనే కటిక దరిద్రుణ్ణి కూడా ఐశ్వర్యవంతుణ్ణి చేసే ఒక మంత్రం ఉంది. ఆ మంత్రం పేరే వ్యూహలక్ష్మి మంత్రం. ఆ వ్యూహలక్ష్మి మంత్రాన్ని సంవత్సరాది నాడే పుట్టింది. చాలా మంది అనుకుంటుంటాం, అరే నేను ఇంత కష్టపడ్డానే ఫలితం ఇలా వచ్చింది అని. కొందరు మరికొందరేమో అసలు రాలేదే, ఏమిటిది, ఎందుకు నాకే ఇలా అవుతుంది. ఒక్కొక్కసారి వచ్చే పరిస్థితులు కూడా అలాగే ఉంటాయి. అంటే ఏ పని ముందుకు వెళ్ళదు. ఎంతమంది దేవుళ్ళని కొలిచినా, ఎన్ని పూజలు చేసినా చాలా విరక్తి కలిగిపోయే స్థితికి వస్తుంది. నమ్మకం కానీ అలాంటి పరిస్థితుల్లోనే నమ్మకాన్ని వదిలిపెట్టకూడదు. ఇలాంటి స్థితిలో అనుకోవాలి, నేను ఇంకా గట్టిగా పట్టుదలతో చేయాలి. ఎందుకు అవ్వట్లేదు అని కసిగా ప్రయత్నం చేయాలి. మన ప్రయత్న లోపం ఉండకూడదు అని కృష్ణుడు అంటాడు. పని చేయి, ఫలితం ఆశించుకో అని. మన ప్రయత్న బలంతో పాటు భగవంతుని అనుగ్రహం ఉంటే ఆ పని గొప్ప స్థితి కలుగుతుంది. అలాంటి వారికి ఈ మంత్రం చక్కని తరుణోపాయం. అంటే ఈ మంత్రం చదువుతూ మనం చేసే పని పట్ల నమ్మకం, భక్తితో చేయాలి. చేసే మంత్రంపై నమ్మకం ఉండాలి, భక్తి ఉండాలి, పనిలో లోపం ఉండకూడదు. అప్పుడు ఫలితం రాకుండా ఉండదు. వెంకటేశ్వరుడి యొక్క హృదయ స్థానంలో అమ్మవారు వక్షస్థలంలో వ్యూహలక్ష్మిగా కొలువై ఉన్నారు. వ్యూహలక్ష్మీదేవి మంత్రాన్ని సంవత్సరాది నాడు స్వయంగా విష్ణువు రచించాడు. ఆ మంత్రం శ్రీమన్నారాయణుడిచే చెప్పబడింది. ఈ మంత్రం చాలా గొప్పది. ఈ మంత్రం ఉగాది నాడు స్నానం చేసి పంచాంగం వినడం అయిన తర్వాత జపం చేస్తే ఆ వ్యక్తికి అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. లక్ష్మీదేవి వద్దన్న ఇంట్లోకి అడుగు పెడుతుంది. అదీ కాకుండా తిరుపతి కొండ మీద కూర్చొని ఈ మంత్ర జపం చేస్తే తిరుగులేని ఐశ్వర్యం వస్తుంది. ఒకవేళ తిరుపతికి వెళ్ళలేకపోతే ఎక్కడో ఒక చోట కూర్చొని మన ఇంట్లోనో ఎక్కడైనా సరే కదలకుండా ఒక ప్రదేశంలో కూర్చొని 108 సార్లు కానీ 1008 సార్లు కానీ జపం చేయాలి. 1008 సార్లు జపం చేస్తే అత్యద్భుతమైన శక్తి కటిక దరిద్రుణ్ణి కూడా శక్తి సంపన్నుని చేస్తుంది. ఆనంద స్వరూపిణి చేసే మహామంత్రం ఇది. మరి ఆ మంత్రం ఏంటో తెలుసుకుందామా? మంత్రం గురించి ప్రతి ఒక్కరూ ఉగాది నాడు తప్పకుండా ఈ మంత్రాన్ని తెలుసుకొని జపం చేద్దాం. ఓం శ్రీం ఓం నమః పరమలక్ష్మి విష్ణు వక్షస్థితాయి రమాయి ఆశ్రిత తారకాయి నమో వహ్నిజాయే నమః. ఈ మంత్రం చాలా గొప్పది. ఉగాది నాడు తప్పకుండా ఈ మంత్రాన్ని నేను స్క్రీన్ మీద ఇస్తాను. తప్పకుండా 108 సార్లు కానీ 1008 సార్లు కానీ అమ్మవారిని తప్పకుండా ఈ మంత్రాన్ని జపించండి. అందరికీ మరొకసారి ఉగాది శుభాకాంక్షలు.